పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో పునీత లూకా గారు రాసిన సువిశేషము 19వ అధ్యాయము 11 నుండి 28వ వచనం వరకు మనం చూసినట్లయితే, ప్రభు తన యొక్క బిడ్డలను పిలుచుకొని వారి వారి యొక్క స్తోమతని బట్టి వారికి కొన్ని నాణ్యములు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభువుకు ఇదిగో అతి ప్రీతికరమైనటువంటి వాక్యానుగుణంగా వెళుతూ ఉన్నారో, వారి యొక్క స్తోమతను బట్టి కొన్ని నాణ్యాలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందులో కొందరు వ్యక్తులు ఇదిగో ఆ యొక్క నాణ్యాల ప్రకారము స్వీకరించుకొని కొనసాగించలేకపోతూ ఉన్నారు ఆ యొక్క పనిని. కానీ ఒకానొక వ్యక్తి దేవుడు ఇచ్చినటువంటి నాణ్యాన్ని తీసుకుని ఇదిగో దానికి రెట్లుగా సంపాదించుకోవడానికి ప్రభు యొక్క దీవెనలు మన్నను పొందుకున్నాడు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు ప్రభు తన యొక్క బిడ్డలతో పలికిన మాట, మీరు మంచి సేవకులు, నమ్మిన బంధువు, ఇదిగో నీకు ఇక ఎక్కువ వరహాలను 10 రెట్లు వరహాలను ఇవ్వటానికి నేను ముందుకు వస్తూ ఉన్నానని ప్రభు చెప్పినప్పుడు, ఇదిగో ఆ యొక్క వ్యక్తి ఆనందదాయకంగా ప్రభు యొక్క ఆజ్ఞకు అనుగుణంగా నడుచుకుని వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనకు కూడా మన యొక్క జీవితంలో కొన్ని నాణ్యాలు అనేటువంటి ప్రార్థన, దేవుడి యొక్క విశ్వాసం పొందుకొని వెళ్ళటానికి తను పిలుచుకొని తన యొక్క మహిమను మనకు అందిస్తూ ఉన్నారు. అలాంటి మహిమలో మనము ఇదిగో దేవుడి యొక్క క్రియల ప్రకారముగా సంపూర్తిగా పని నిర్వర్తించినప్పుడు దేవుడి కార్యాలు మన నుండి మెల్లమెల్లగా దూరముగా వెళ్ళిపోతున్నవి. అందుకే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు నమ్మిన బంధువు కాబట్టి ఇదిగో ఇక 10 దేశములకి 10 గ్రామాలకి నేను అధిపతిగా చేస్తూ ఉన్నాను, ఒక నాయకుడిగా చేస్తూ ఉన్నానని ప్రభు తన యొక్క మాటను తన యొక్క బిడ్డలతో ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ప్రభు పలికిన మాటలు, మీరు ఇదిగో నిలిచినటువంటి యొక్క నాణ్యాలను ఏ విధంగా అయితే ప్రార్థన కావచ్చు, విశ్వాసం కావచ్చు, ప్రభు మీద నమ్మకం కావచ్చు, మీరు ఎప్పుడైతే వాటి మీద ఆధారపడి వెళుతూ ఉంటారో మీరు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటారు, మీరు ఇంకా విశ్వాసంలో బలపడుతూ ఉంటారు, ప్రభు దీవెనలు పొందుకుంటారని నాచే ఈ సువిశేష పట్ల మనం సెలవిస్తున్నది. అంతటి అనుగ్రహాలు పొందుకోవడానికి, అంతటి యొక్క ఆ యొక్క క్రియలలో మనం భాగస్తులు కావడానికి ఈ దివ్య కృషిలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.